హలో గైస్, వెల్కమ్ టు బ్యాచలర్ సినిమాస్. జస్ట్ నో కూలీ సినిమా అయితే చూసి రావడం జరిగింది. కూలీ సినిమా పర్సనలీ ఈ సినిమా అనౌన్స్మెంట్ వెన్ లోకేష్ కనగరాజ్ అండ్ రజనీకాంత్ గారు కొలాబరేట్ అవుతున్నారు అన్న ట్వీట్ అండ్ పోస్ట్ ఎనీథింగ్ తెలిసినప్పటి నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్, అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనకు ఎంతో ఇష్టమైన హీరో, ఎంతో ఇష్టమైన డైరెక్టర్ కొలాబరేట్ అవుతున్నారు. అది కాకుండా లియో, విక్రమ్ ఇలాంటి సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ లైక్ లోకేష్ కనగరాజ్. అతను ప్యాషనెట్ అంటే ఫిలిం మేకర్గా లోకేష్ కనగరాజ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అని చెప్తాను. ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచి నిన్న సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, ఈవెన్ వార్ 2 లాంటి సినిమా ఉన్నా కూడా వార్ 2 సినిమా నేను చూడటానికి ద మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద మా ఎన్టీఆర్ అన్న కోసమే. అండ్ సెకండరీ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ అదంతా సెకండరీ. మెయిన్ రీజన్ అయితే ఎన్టీఆర్ అన్న కోసమే వెళ్ళా, యాజ్ అ ఫ్యాన్ బాయ్గా వెళ్ళా. బట్ కూలీ అలా కాదు. కూలీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఒక మంచి టెక్నికల్ టీం ఉంది. అంటే మనకి ఇష్టమైన డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి మనకి ఇష్టమైన మెయిన్ ఫేవరెట్ యాక్టర్స్ని అందరిని ఇలా కొలాబ్ చేసి వస్తున్న సినిమాకి కూలీ ఎప్పుడైతే అనౌన్స్ అవుతావు, ఒక్కొక్క పోస్టర్స్, ఒక్కొక్క టీజర్స్, సాంగ్స్ ఇలా అన్నీ వస్తుండేసరికి నాకే అని కాదు, పర్సనలీ మీకు కూడా అయి ఉండొచ్చు, ఎక్స్పెక్టేషన్స్ కానీ పీక్లోకి వెళ్ళిపోతాయి. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం మనం. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్న తర్వాత ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం నాకైతే సినిమా నచ్చింది. బట్ ఈజ్ ఇట్ వర్త్ ఫర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే నో. సి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. మేము ఈరోజు సినిమాకు ముగ్గురం వెళ్ళాం. నేను సినిమా గురించి చాలా హైప్తో, నాకు 1 అవర్ షో డిలే అయినా సరే థియేటర్ బయట నుంచి కదలలేదు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ ఉన్నాను సినిమా గురించి. 2:15 షోకి 3:15 వరకు డిలే అయినా సరే 1 అవర్ నేను థియేటర్ ముందు నిలబడ్డానంటే ఎంత హైప్గా ఉన్నానో మీరు ఊహించుకోండి. ఇంకా రిమైనింగ్ 2 క్యారెక్టర్స్ సినిమాస్ చూస్తారు, బట్ వాళ్ళకి కూలీ అంటే అంత హైప్ మూవీ ఏం కాదు. జస్ట్ దే కేమ్ టు వాచ్ రజనీకాంత్. రజనీకాంత్ ఉన్నారు, నాగార్జున ఉన్నారు, ఒక పెద్ద సినిమా వచ్చింది అన్నట్టే నాతో థియేటర్కి వచ్చారు. ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం వాళ్ళిద్దరిని అడిగాను, మీకు సినిమా ఎలా అనిపించింది అంటే వాళ్ళిద్దరికీ సినిమా చాలా నచ్చింది. బట్ నాకు ఓకేష్ లాగా అనిపించింది. ఎందుకంటే మేబీ దే డోంట్ నో బిఫోర్, దే డోంట్ నో ద హైప్, దే డోంట్ నో ద లోకేష్ కనగరాజ్ ప్రీవియస్ మూవీస్, మన ఎక్స్పెక్టేషన్స్. చూడండి, వాళ్ళు కరెక్ట్, నేను కరెక్ట్, నాకు ఇది కాదు డెబేట్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా సినిమాలాగా ఎక్స్పీరియన్స్ చేద్దామని వాళ్ళిద్దరికీ సినిమా అయితే నచ్చింది. ఇంత హైప్తో సినిమాని ఇద్దరు నాకు సినిమా అంటే ఇది ఈరోజు ఏందో అసలు చూడాలి అని ఇంత ఊపులో వచ్చిన నాకు ఈ సినిమా ఓకేష్ అనిపించింది. దట్స్ ద రీజన్. ఎందుకు ఇలా అనిపించిందంటే చూడండి, లోకేష్ కనగరాజ్ గారికి అతని ఫిలిం మేకింగ్గా అతనికి ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది. స్టోరీ టెల్లింగ్లో ఎక్కడ హైస్ ఇవ్వాలి, లైక్ మన ఎక్కడ హైస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, క్లైమాక్స్కి వచ్చేసరికి లేపుకుంటే వెళ్ళిపోతారు. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం, ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్గా పెట్టినా సరే సెకండ్ హాఫ్ మొత్తం లేపుకుంటే వెళ్ళిపోతారు. బట్ కూలీ విషయంకి వస్తే ఫస్ట్ హాఫ్ బ్రిలియంట్లీ చాలా బాగా అనిపించింది నాకు. బట్ కమింగ్ టు సెకండ్ హాఫ్, ఇట్స్ లైక్ లేస్తుందే పడుతుంది అన్నట్టు ఉంది. బట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంట్రెస్టింగ్గా లేదని నేను చెప్పట్లేదు, ఇంట్రెస్టింగ్ ఉంది. యాజ్ యూజువల్ సెకండ్ హాఫ్ నుంచి మీకు అర్థమైపోతుంది, ఇట్స్ క్లియర్ లోకేష్ కనగరాజ్ ఫిలిం. హైస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు, క్యామియోస్ వస్తూ ఉంటాయి, హైస్ వస్తూ ఉంటాయి, అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చెప్పాలంటే నాగార్జున గారి క్యారెక్టర్ గురించి ఫిలిం ప్రొడక్షన్ టీము, లైక్ లోకేష్ కనగరాజ్ అయితే లిటరల్లీ నాగార్జున గారి కోసం 7 times నేను స్క్రిప్ట్ని చేంజ్ చేశానని చెప్పి. బట్ నాకు 7 క్యారెక్టర్ అంత కనిపించలేదు భయ్య, నిజంగా చెప్తున్నా. నాకు సర్ప్రైజింగ్లీ ఏ క్యారెక్టర్ బాగా భయం వేసిందంటే, ఒక క్యారెక్టర్ అయితే నేను చెప్పను, ఇట్స్ స్పాయిలర్ అలర్ట్, మీరు సినిమాలోనే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకొక క్యారెక్టర్ అయితే శోభిన్ గడిది, దయాల్ క్యారెక్టర్. అద్దరు కొట్టేసాడు భయ్య, హీఈస్ ద రియల్ విలన్ అన్నట్టే అనిపిస్తుంది. అండ్ అన్ని మ్యూజిక్ బాగుంది యాజ్ యూజువల్. లోకేష్ కనగరాజ్ అన్న, రజనీకాంత్ అన్న లాని ఎలా కొడతాడో మీకు తెలుసు, కొట్టాడు. ఇంకా పవర్ హౌస్ ఒక సీన్ జరిగేటప్పుడు పర్ఫెక్ట్, ఇప్పుడు పవర్ హౌస్ సాంగ్ పడితే థియేటర్ బ్లాస్ట్ అయిపోద్దిరా అనుకున్నాను. బట్ ఇప్పుడు ఆయనలో పడలేదు బ్యాడ్లీ. అది క్లైమాక్స్లో అట్లా వాడేసాడు దాన్ని. అంతే. టెక్నికల్ వాల్యూస్కి వస్తే అన్నీ బాగానే ఉన్నాయి. చూడండి, మీకేమైనా లో ఎక్స్పెక్టేషన్స్ ఉంది, మీరు సినిమాని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే గో ఫర్ ఇట్. బట్ నా అంత హైప్ పెట్టుకున్న వాళ్ళకైతే ఈ సినిమా అయితే ఒక ఓకే సినిమా అనే నేను చెప్తాను. దాట్స్ మై రివ్యూ. చూడాలనుకుంటే సినిమాని థియేటర్స్లోనే చూడండి. థ్యాంక్ యూ.